హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా కన్వీనర్ కోటాలో ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ కొద్దిమంది ఎంఆర్సీ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందారు. అలాగే రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళ కేటగిరీ చొప్పున సీట్ అలాట్మెంట్ పొందడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే ఎంఆర్సీ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్ ఆ సీట్ వదులుకుంటే అది ఏ కేటగిరీకి వర్తిస్తుంది, అంటే ఏ కేటగిరీ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ కానీ ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 లో సీట్ అలాట్మెంట్ వచ్చుంటే ఇదే స్టూడెంట్ కి అక్కడ ఈ స్టూడెంట్ జాయిన్ అయ్యి ఉంటే, అలాంటి సందర్భంలో ఇప్పుడు ఫేజ్ 2 లో వచ్చినటువంటి ఈ ఎంఆర్సీ సీట్ ని వదులుకునే అవకాశం ఉంది. ఈ ఎంఆర్సీ లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఎవరికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఏ స్టూడెంట్ కి అసైన్ చేస్తారు థర్డ్ రౌండ్ లో అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇది నాకు కొంత ఐడియా అయితే ఉంది. అయినప్పటికీ కూడా నేను యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని చెప్తూ ఉన్నానండి. ఎందుకు యూనివర్సిటీ అని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, కొద్దిమంది స్టూడెంట్స్ కమెంట్ సెక్షన్ లో చెప్తూ ఉన్నారు, మీరు ఒక 10 వీడియోలు చూసి ఆ 10 వీడియోల్లో వీళ్ళు చెప్పినటువంటి న్యూస్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు ఒక వీడియో లాగా తయారు చేసి చెప్తూ ఉన్నారు అని ఒక స్టూడెంట్ కమెంట్ చేయడం జరిగింది. అది చాలా తప్పండి. ఒక 10 వీడియోలు చేస్తే వచ్చినటువంటి కంటెంట్ ని మనం అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగే అంత నాలెడ్జ్ ఎంతమందికి ఉంటుందో మీరు థింక్ చేసుకోండి. అంటే ఒకరు ఒక పాయింట్ ని కమెంట్ చేసేటప్పుడు ఆలోచించి కమెంట్ చేయాలి. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు కదా ఈ ఛానల్, కేవలము ఎడ్యుకేషన్ కు సంబంధించి మాత్రమే. అంతేకాదు, ఒక చిన్న పాయింట్ నేను ఏదైనా సరే పబ్లిక్ చూసేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో పొరపాటున నేను ఏదైనా తప్పు చెప్తే అది ఎంతో మందికి నష్టం జరిగింది. ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించినటువంటి ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటాను నేను. ఒకవేళ నాకు తెలియని పక్షంలో యూనివర్సిటీకి లేదా దాని కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఫోన్ చేసి అక్కడ నేను క్లారిటీ తీసుకొని, లేదా వీలైతే పర్సనల్ గా నేను అక్కడికి వెళ్లి కనుక్కొని వచ్చి మాత్రమే వీడియోస్ చేస్తూ ఉంటాను. దయచేసి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒకవేళ మీకు ఏదైనా నెగిటివ్ గా అనిపిస్తే నా వీడియోస్ లో దయచేసి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ని ఎవరు కూడా వాచ్ చేయొద్దు, ఫాలో అవ్వద్దు. అంతేగాని దయచేసి ఎటువంటి కమెంట్స్ కూడా అన్నెసరీగా పెట్టొద్దు. ఇది నా రిక్వెస్ట్. అయితే ఇక్కడ ఈ పాయింట్కి వచ్చినప్పుడు, ఇక్కడ ఎంఆర్సీ గురించి నేను యూనివర్సిటీ రెగ్యులేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మాట్లాడాను. ఎప్పుడైతే ఒకసారి ఈ ఎంఆర్సీ క్యాండిడేట్ కి ఈ రిజర్వేషన్ కేటగిరీకి సీట్ అలాట్ అయ్యిందో బీసీబీకి, అంటే ఎంఆర్సీ అంటే ఏంటి, యూజువల్ గా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్. ఆల్రెడీ ఎంఆర్సీ కాన్సెప్ట్ గురించి నేను చాలా క్లియర్ గా చెప్పాను. అయితే ఈ స్టూడెంట్ కి దీని ముందు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, మనకి కనిపించకుండా యూనివర్సిటీ వాళ్లే స్లైడ్ చేసినటువంటి ప్రాసెస్ మీకు అందరికీ అర్థమైంది. అంటే ఫస్ట్ ఈ స్టూడెంట్ కి అలాట్ అయినటువంటి సీటు బీసీబీ కేటగిరీ కాదు, ఈ కాలేజీ కాదు, ఈ కోర్సు అయి ఉండకపోవచ్చు, అంతే కదా. అంటే ఓపెన్ కేటగిరీలో ఈ సీట్ అలాట్మెంట్ వచ్చింది ఈ స్టూడెంట్ కి. ఫస్ట్ ఇది కాలేజ్ వేర్ అవ్వచ్చు, కోర్స్ వేర్ అవ్వచ్చు, కానీ ఈ స్టూడెంట్ పెట్టుకున్న వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని ఈ స్టూడెంట్ కి ఉన్నంతలోనే బెస్ట్ గా ఎక్కడ ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ ప్రకారంగా అసైన్ చేసినటువంటి సీటు ఇది. ఏసీఎస్ఆర్ కాలేజ్ లో ఓబీజీ కోర్సులో ఇక్కడ బీసీబీ కేటగిరీలో బెటర్ సీట్ అలాట్మెంట్ ఇచ్చారు ఈ స్టూడెంట్ కి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టూడెంట్ ఈ కేటగిరీలో సీట్ అలాట్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ కానీ ఈ స్టూడెంట్ సీట్ వదులుకుంటే అప్పుడు ఈ బీసీబీ కేటగిరీ సీట్ ఏదైతే ఉందో ఇది ఓసీ క్రింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఓవరాల్ గా మీకు ఎక్కడైనా సరే, అంటే ఏ కేటగిరీలోనైనా సరే, ఈ ఎంఆర్సీ అని అలాట్మెంట్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్ ఏ రౌండ్ లోనైనా సరే, అది ఫస్ట్ ఫేజ్ అవ్వచ్చు, సెకండ్ ఫేజ్ అవ్వచ్చు, లేదా అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత అవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ సీట్ కానీ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కానీ లేదా రిజిగ్నేషన్ ఇచ్చి కానీ వదులుకున్నట్లయితే ఈ స్టూడెంట్ యొక్క సీటు ఇమ్మీడియట్ నెక్స్ట్ మెరిట్ ఓసీ క్యాండిడేట్ కి అలాట్ అవుతుంది. ఇక్కడ ఎంఆర్సీ క్యాండిడేట్ వదులుకున్నటువంటి సీటు, ఈ ఎంఆర్సీ క్యాండిడేట్ ఏ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఫేజ్ 2 రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ, ఈ ఫేజ్ 2 లో ఎవరైనా సరే సీట్ అలాట్ అయినటువంటి ఎంఆర్సీ క్యాండిడేట్స్ గాని ఈ సీట్స్ వదులుకుంటే అలాంటి సందర్భంలో ఈ స్టూడెంట్ యొక్క సీటు ఓసీ వాళ్ళకి ఫేజ్ 3 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఎంఆర్సీ కాన్సెప్ట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను.
ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఇక్కడ PHF కన్వర్ట్ అని ఉంది. CON అంటే కన్వర్ట్. మెరిట్ లిస్ట్ ప్రకారంగా PH కేటగిరీలో స్టూడెంట్ ఎవరు లేరు కాబట్టి ఈ సీట్ ని ఇక్కడ ఏయులో ఉన్నటువంటి BCA కేటగిరీ స్టూడెంట్ కి ఇక్కడ కన్వర్ట్ అయింది ఈ సీటు. ఏ కేటగిరీకి కన్వర్ట్ అయింది అంటే ఈ PH కేటగిరీ స్టూడెంట్ ఏ కేటగిరీ స్టూడెంట్ అయితే ఆ రెస్పెక్టివ్ కేటగిరీలో ఉన్నటువంటి నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్ కి అంటే నార్మల్ గా ఉన్నటువంటి BCA కేటగిరీ స్టూడెంట్ కి ట్రాన్స్ఫర్ అయింది అని అర్థం. ఓకే, సో ఇట్లా మీరు ఈ యొక్క అలాట్మెంట్ లిస్ట్ లో కూడా ఉన్నటువంటి అంటే జస్ట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ని బట్టి అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయండి. క్లియర్? ఇంకా మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే NTR UHS అఫీషియల్ వెబ్సైట్ లో మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో లేదా ప్రాస్పెక్టస్ లో కానీ రెగ్యులేషన్స్ కు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ ఉన్నాయి. వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నట్లయితే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉన్నారు. సో మీ డౌట్స్ ని అలా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు ఇంకా ఈ నీట్ PG కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ స్లాట్స్ బుక్ చేసుకునేటువంటి వీలు కూడా ఉంది. ఈ రెండింటికి సంబంధించి లింక్స్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు వీలైతే జాయిన్ అవ్వండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.